వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఒకప్పుడు ఆ ఊరు నుంచి పట్టణానికి వెళ్లాలంటే గంటల తరబడి బస్సు కోసం ఎదురు చూడాలి. పోనీ ఆటోలో వెళ్దామా అంటే బస్సు ఛార్జీ కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. రవాణా సౌకర్యాలు లేక, కనీసం సరైన రోడ్డు లేక నానా అవస్థలు పడ్డ ప్రాంతం అది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకప్పుడు బస్సు రాని ఊర్లో ఇప్పుడు ఏకంగా విమానాలే దిగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దుమ్ము ధూళితో నిండిన ఆ నేల ఇప్పుడు రన్వేగా మారి అంతర్జాతీయ విమానాలకు స్వాగతం పలుకుతోంది. ఆకాశం నుంచి విమానం కిందకు దిగుతుంటే అక్కడి ప్రజలకు అది కేవలం ఒక విమానంలా కనిపించలేదు. సాక్షాత్తు అదృష్ట దేవత ఆకాశం నుంచి తమ ఊరిలోకి దిగి వస్తున్నట్లుగా కనిపించింది. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం, దశాబ్దాల కళ ఇప్పుడు సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న DMR విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇండిగో విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతూ భోగాపురం రన్వేపై ల్యాండ్ అయిన ఆ క్షణం అక్కడి ప్రజల గుండెల్లో ఆనందం ఉప్పొంగింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. సరైన రవాణా లేక అత్యవసరానికి ఆసుపత్రికి వెళ్లాలన్నా నరకం కనిపించేది. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలకైనా ఇక్కడి నుంచి ఎగిరిపోయేలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అంటే మాటలా? అందుకే విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అక్కడి రైతులు, స్థానికులు కంచెల వెనక నుంచి ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. ఆ శబ్దం వారికి కర్ణ కఠోరంగా లేదు, తమ భవిష్యత్తుని మార్చే జయభేరిలా వినిపించింది. విమానాశ్రయం రాకముందు ఇక్కడ భూములకు పెద్దగా విలువ ఉండేది కాదు. ఉపాధి లేక యువత వలసలు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఎవరు కొనడానికి ముందుకు రాని భూములు ఇప్పుడు కోట్లలో పలుకుతూ ఉన్నాయి. విమానాశ్రయం పుణ్యమా అని రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలొచ్చాయి. విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆటో నడిపే వ్యక్తి నుంచి హోటల్ నడిపే యజమాని వరకు అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యాటకానికి ఇది ముఖద్వారంగా మారుతుంది. ట్రయల్ రన్ సక్సెస్ అవడంతో ఇక రాబోయే రోజుల్లో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయి. అంటే దుబాయ్, అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై మన భోగాపురం నుంచే వెళ్తాయి. ఒకప్పుడు బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్న అదే మనిషి రేపు విదేశాలకు వెళ్లడానికి ఇదే ఊరిలో విమానం ఎక్కబోతున్నాడు. నిజంగా ఇది కదా అభివృద్ధి అంటే? ఇది కదా ఆ ప్రాంత ప్రజలకు నిజమైన పండగ అంటే? అభివృద్ధి అనేది ఒక ప్రాంతం యొక్క తలరాతను ఎలా మారుస్తుందో చెప్పడానికి భోగాపురమే నిలువెత్తు నిదర్శనం. రవాణా లేని ఊరిలో ఇప్పుడు రన్వేలు సిద్ధమయ్యాయి. కష్టాలు పడ్డ కళ్లలో ఇప్పుడు కాంతులు కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ అంతర్జాతీయ విమానాల రాకపోకలు మొదలు కాబోతున్నాయి. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం పూర్తిగా మారిపోబోతుంది. మరి బస్సు లేని ఊర్లో విమానాశ్రయం రావడంపై మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర ఎంతలా అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారు? మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.